ఆసుపత్రి నుంచి సోనం వాంగ్చుక్ లేఖ విడుదల చేశారు. రేపటి పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోనం వాంగ్చుక్ చేతిరాతతో రాసిన లేఖను ఆయన భార్య గీతాంజలి విడుదల చేశారు. దేశంలో రెండో స్వాతంత్ర్య సమరం అవసరమన్నారు వాంగ్చుక్. అన్యాయం, భయానక వాతావరణం నుంచి విముక్తి కావాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రి నుంచి సోనం వాంగ్చుక్ లేఖ విడుదల చేశారు. రేపటి పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోనం వాంగ్చుక్ చేతి రాతతో రాసిన లేఖను ఆయన భార్య గీతాంజలి విడుదల చేశారు. దేశంలో రెండో స్వాతంత్ర్య సమరం అవసరమన్నారు. అన్యాయం, భయానక వాతావరణం నుంచి విముక్తి కావాలని పిలుపునిచ్చారు వాంగ్చుక్. నీట్ అవకతవకలపై 20 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేసి సఫ్దర్గంజ్ ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తీవ్ర నీరసం, డీహైడ్రేషన్తో బాధపడుతున్నప్పటికీ ఐవీ ఫ్లూయిడ్స్తో పాటు ఎలాంటి మందులు తీసుకోవడం లేదని వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్సకు అంగీకరించేలా వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. మరోవైపు వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాసింది. తన అనుమతి లేకుండా ఎలాంటి చికిత్స చేయొద్దని కోరింది. అలాగే ఆయన్ను డిశ్చార్జ్ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. వైద్య చికిత్స విషయంలో పారదర్శకత లేదని ఆమె ఆరోపించారు. వాంగ్చుక్ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది.